హెల్త్ అండ్ ఎక్సైజ్ ఈ 5 డిపార్ట్మెంట్లు వాళ్ళతో కూడా ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేయడం అయింది. ఆ సబ్ కమిటీ ఈరోజు ఇక్కడ మీటింగ్ మనం అందరం కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఏర్పాటు విషయంలో చాలా ఆసక్తికరమైన విషయాలన్నమాట. అసలు ఏంటి మూలాల గురించి మాట్లాడాలనుకుంటే గాంజా విషయంలోని ఎందుకు ఇంత విచ్చలవిడితనం వచ్చింది, అసలు ఎక్కడ ఈ రూట్ కాజ్ ఉంది, ఏంటి విషయం అంటే మనం చాలామంది ఏంటంటే కన్జ్యూమర్స్ గురించో, ఎవరైతే క్యారియర్స్ ఉన్నారో వాళ్ళ గురించో, లేకపోతే ఎవరు ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నారు అలాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటాం. కానీ ఈరోజు ట్రైబల్ వెల్ఫేర్, హెల్త్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లు కూర్చున్న తర్వాత అసలు కాజ్ అనేది గిరిజనులు, అమాయకమైన గిరిజనులు ఎందుకు గాంజా సాగు మీదకి వెళ్తున్నారు, అసలు వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అంటే ఇలాంటి విషయాలు మనం ఆలోచించుకుంటే ఇంతకుముందు ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఉండేది. కాఫీ ప్లాంటేషన్ అని, జింజర్ అని, టర్మరిక్ అని ఇలా సపరేట్ ప్లాంటేషన్స్ ఉండేవి. కానీ వాటి సంగతి అంతా మనం ఒకసారి చూసుకుంటే వాటికి ఆల్టర్నేటివ్గా కాఫీ ప్లాంటేషన్స్ అవన్నీ కాకుండా డైరెక్ట్గా వాళ్ళు గాంజా పెంచడానికి కొంతమంది బయట నుంచి వచ్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళని ప్రలోభ పెట్టి అది పెంచే కార్యక్రమం చేయటం మనందరం కూడా చూసాం. తర్వాత ఇప్పుడు ట్రైబల్ వెల్ఫేర్ మినిస్ట్రీ గారు కూడా వచ్చారు. అసలు గంజాయి విషయంలో ట్రైబల్స్కి సంబంధించి ఆల్టర్నేట్ క్రాప్స్ ఏమున్నాయి, ఎందుకు అలా చేశారన్నది అన్నీ కూడా మేడం మనందరికీ కూడా వివరిస్తారు. అయితే విషయం ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్, అదేవిధంగా మనకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా మనం చూసుకుంటే అసలు యాక్చువల్గా చిన్న పిల్లలు కూడా ఈరోజు గంజాయి డ్రగ్స్ తీసుకునే పొజిషన్కి దిగజారిపోయింది. ఇక్కడ విషయం ఏంటంటే నేను నా అబ్జర్వేషన్లోని కూడా కొంతమంది నేను నిపుణులతో మాట్లాడినప్పుడు ఏదైతే సెబ్కి ఇచ్చారు లాస్ట్ టైం, సెబ్కి సంబంధించి ఒక ఏర్పాటు చేసిన తర్వాత ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక 30%, మిగతా 70% స్టాఫ్ని తీసుకొచ్చి సెబ్కి వాళ్ళు అనుసంధానం చేస్తున్నారు. ఎప్పుడైతే సెబ్కి వాళ్ళు ఇచ్చారో సెబ్లో ఏంటంటే ఎస్పెషల్లీ గంజాయి ఒకటే కాకుండా శాండ్, లిక్కరు, మైన్ అన్నీ కూడా సంబంధించి వాళ్ళు చూసుకోవడమే కాకుండా గాంజాని సపరేట్గా వాళ్ళు చూసేకునే పరిస్థితి కనిపించలే. కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే సెబ్ ఏర్పాటు చేసిన తర్వాత 2 years పాటు, అది కోవిడ్ టైంలోనా మామూలు టైంలోనా మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నా 2 years పాటు గాంజాయి డిస్ట్రాయేషన్కి ఎక్కడా కూడా పర్మిషన్స్ లేవు. కనీసం గాంజా ప్లాంటేషన్ డిస్ట్రాయ్ చేయడానికి కూడా సెబ్ వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వలే 2 సంవత్సరాలు. అంటే 2 సంవత్సరాల్లో గాంజా ఎంత మేరకు పెరిగి ఉంటుందో మనందరం కూడా ఆలోచన చేసుకోవచ్చు. అంటే అటువంటి సిచ్యువేషన్ నుంచి ఈరోజు చిన్న పిల్లలకి 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు స్కూల్లో చదువుకునే పిల్లలు కూడా గాంజా తీసుకునే పొజిషన్కి వచ్చేసారంటే అది ఆ ఇంపాక్ట్ ఎంతవరకు ఉంది, అట్ ద సేమ్ టైం ఆ సీరియస్నెస్ ఎంతవరకు ఉందని ప్రతి ఒక్కరు కూడా మనం కూడా ఆలోచన చేసుకోవాలి. దీనివల్లనే నేను లాస్ట్ టైం కూడా చెప్పాం, మనం జిల్లా లెవెల్లో టాస్క్ ఫోర్స్లు అప్పటికప్పుడు ఏర్పాటు చేసుకొని అప్పటికప్పుడు ఉన్న మెన్ను యూజ్ చేసుకొని టాస్క్ ఫోర్స్లో ఏర్పాటు చేసుకొని కొంతమంది చేస్తున్నారు. కానీ ఇప్పుడు గౌరవ మన డీసీపీ గారు మేమందరం కలిసి కూర్చున్న తర్వాత హోమ్ సెక్రటరీ గారు, అదేవిధంగా సిఐడి చీఫ్, అదేవిధంగా మన అందరికీ కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళు అందరం కూర్చున్నాం, సెబ్ వాళ్ళు అందరం కూర్చున్నాం. ఇందాక కూర్చునేటప్పుడు ఈ యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అని చెప్పి ఒకటి ఏర్పాటు చేయడానికి ఈరోజు గవర్నమెంట్ నిర్ణయించుకుంది సబ్ కమిటీ ద్వారా. దీనికి సపరేట్గా ఒక ప్యాటర్న్ అంటే స్టాఫ్ ప్యాటర్న్ కూడా ఇవ్వడానికి సపరేట్గా ఒక ఐజీ లెవెల్, లేకపోతే మనకు ఐజీ లెవెల్ ఆఫీసర్ని ఒకరిని పెట్టడం, అదేవిధంగా కింద స్థాయిలో డిస్ట్రిక్ట్ స్థాయిలో కూడా ఒక ఎస్పీ లెవెల్ ఆఫీసర్ని పెట్టడం, వాళ్ళకి ఎలాంటి వర్క్ ఎండాస్ చేయాలో ఇవంతా ఫ్రేమ్ చేసి మీకు ఒక 10 daysలో ఈ యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అనేది లైవ్లోకి వచ్చేటట్టుగా చేయడానికి ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్, హోమ్ డిపార్ట్మెంట్ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు వాళ్ళతోనే అదే కాకుండా వాళ్ళకి సంబంధించిన పూర్తి రైట్స్ ఏ రకంగా చేయాలి, ఒక టోల్ ఫ్రీ నెంబర్ లాస్ట్ టైం కూడా చెప్పాం. ఈ రోజు వరకు మీరు అబ్జర్వ్ చేసుకుంటే ప్రతి జిల్లాలోని కూడా ఎస్పీ లెవెల్ ఆఫీసర్స్ దగ్గర, సిపి లెవెల్ ఆఫీసర్స్ దగ్గర ఒక్కొక్క టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి. కానీ స్టేట్ లెవెల్లో ఒకే టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడానికి ఈరోజు సిద్ధపడ్డాం. టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి రివార్డు కూడా, అంటే వాళ్ళు పట్టించిన గంజాయి మోతాదుని బట్టి వాళ్ళకి రివార్డు ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ ఈరోజు మన సబ్ కమిటీలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఒక 1 weekలో, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వీలైతే 1 week లోపలే ఆ టోల్ ఫ్రీ నెంబర్ కూడా మేము ప్రజలందరికీ కూడా కన్వీనియంట్గా ఉండే నెంబర్ కూడా ఇస్తాం. అదేవిధంగా అందులోని కూడా ఎందుకంటే మేము పర్టికులర్గా చెప్తున్నామండి, చాలామంది కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు గంజాయి తీసుకుంటున్నారు అని చెప్పడానికి భయపడుతున్నారు. ఎందుకంటే సొసైటీలో వాళ్ళని ఏ రకంగా చూస్తారు అని చెప్పి బెంగపడుతున్నారు. అలాగని బయటకు వచ్చి నా పిల్లలు గంజాయి తీసుకుంటున్నారు అని చెప్పలేకపోతున్నారు. అలాగని వాళ్ళని తీసుకెళ్లి ఏ రీహాబిలిటేషన్ సెంటర్లోని కూడా పెట్టే పరిస్థితులు కూడా కనిపించట్లే. ఈరోజు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడాం.
ఈ డీ అడిక్షన్ సెంటర్స్ కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్లోనే చూసుకుంటే ఒక కేజీహెచ్లో డీ అడిక్షన్ సెంటర్ ఉంది. అక్కడ కనుక వాళ్ళు ఓపీలు వచ్చిన తర్వాత అక్కడ నుంచి వాళ్ళు తిరిగి మనకి మెంటల్ హాస్పిటల్ ఏదైతే ఉందో అక్కడికి పంపించుకుంటారు. అలా కాకుండా ఈరోజు నేను ప్రెజెన్స్ కూడా నేను మొన్న వైజాగ్ సెంట్రల్ ప్రెజెంట్ కూడా మేము చూస్తున్నాం. అక్కడున్న హాస్పిటల్స్ లోపల కూడా ఈ రీహాబిలిటేషన్ సెంటర్స్ని ఏర్పాటు చేయడానికి కూడా ఒక ప్రపోజల్ అయితే ఈరోజు సబ్ కమిటీలో ఒక చర్చ అయితే జరిగింది. దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఏంటన్నది దాని మీద కూడా దృష్టి పెట్టుకునే పరిస్థితి. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పరంగా మనం చూసుకుంటే గ్రౌండ్ లెవెల్ నుంచే ఇందాక ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించి ఆ రోజు డిస్కషన్ వచ్చినప్పుడు కూడా ఎస్పెషల్లీ 10th క్లాస్ వరకు మన స్కూలింగ్ రెసిడెన్షియల్ స్కూలింగ్ ఇస్తున్నాం. బట్ ట్రైబల్ దగ్గరికి వచ్చేసరికి +2కి వరకు కూడా నిర్బంధంగా మనకు ఆ విద్యను కూడా మనం అందించగలిగితే, అంటే 10th క్లాస్ పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్కి కాలేజెస్ లేక కొంతమంది వీటిని డైవర్ట్ అవ్వడం, తర్వాత కొంచెం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అనేది ఏర్పాటు చేయడం, ఇలాంటి వాటి అన్నిటి మీద అంటే ఒకటేంటంటే ఎక్కడ జరుగుతుంది రూట్ని కొంచెం మనం కనుగోవాలి, అక్కడి నుంచే మన చర్యలు అనేవి స్టార్ట్ చేయాలి అనే ఒకే ఒక కాన్సెప్ట్ మీద ఇంత ఇన్డెప్త్గా దీని మీద చర్చ జరగడం జరిగింది. నాకు తెలిసి ఒక గంజాయి మీద డ్రగ్స్ మీద ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేసుకొని ఇంత మేరకు ఇంత ఇన్డెప్త్గా చర్చించుకున్న ఏకైక గవర్నమెంట్ కూడా ఇదేనేమో నిజంగా. ఈ విషయం మనందరం కూడా తెలుసుకోవాలి. అట్ ద సేమ్ టైం మనందరికీ తెలుసు ఇప్పుడు వరకు ఒక లెవెల్లో మనం ఆలోచించాం. ఎంతవరకు నేను మన సబ్ జైలుకి సెంట్రల్ జైలుకి వెళ్ళినప్పుడు చూసినప్పుడు విజిట్ చేసినప్పుడు అందరూ ఎస్టీస్, మ్యాక్సిమం 80% ఎస్టీస్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏంటంటే మ్యాక్సిమం క్యారియర్స్, అంటే 10,000కి 5,000కి ఆ ప్యాకెట్ అక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ పెట్టమంటే వాళ్ళే మ్యాక్సిమం దొరికారు. వాళ్ళకి కూడా 11 నెలలు 12 నెలల నుంచి బెయిల్ ఇచ్చేవాళ్ళు కూడా ఎవరూ లేక కుటుంబాలని బయట ఉండిపోయినా కూడా అక్కడ వాళ్ళు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి అయితే కనిపించింది. 11 నెలలు 12 నెలల నుంచి రిమాండ్ ఖైదీలుగా చిన్నపిల్లలు నేను చూస్తే ఆశ్చర్యపోయాను. 15 సంవత్సరాల నుంచి 23-24 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు 50% ఉన్నారు. 50% ఉన్నారండి. నిజంగా ఆశ్చర్యం. వాళ్ళందరినీ నేను మాట్లాడితే ఒక్కొక్కరు వాళ్ళు బాధ చెప్తున్నారు. సో నేనేంటంటానంటే ఇది కాదు మనం చేయాల్సింది. కింగ్ పిన్స్ ఎవరైతే ఉంటారో, అసలు వీళ్ళు ఆ పెట్టుబడి ఎవరైతే పెడుతున్నారో మెయిన్ వాళ్ళని టార్గెట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు వాళ్ళ మీద టార్గెట్ పెడతాం. రేపు పొద్దున్న మేము రికార్డ్స్ అన్ని బయటకు ఓపెన్ చేస్తాం. చాలామంది ఏంటంటే 180 డేస్లో ఛార్జ్ షీట్ కనుక ఓపెన్ చేయకపోతే బై డిఫాల్ట్ బెయిల్ వస్తుంది. డిఫాల్ట్ బెయిల్ ద్వారా బయటికి వెళ్ళి ఈరోజు సస్టైన్ అవుతున్న వాళ్ళందరి లిస్ట్ కూడా తెప్పించుకుంటాం. అసలు వాళ్ళ మూమెంట్స్ ఎలా ఉన్నాయి అంటే ఈ విషయాలను అంత కూలంకషంగా మేము కూడా చూసుకున్నాం. మేము యాక్షన్ తీసుకునేది కూడా రూట్ లెవెల్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద మ్యాక్సిమం ఫోకస్ పెట్టి అక్కడ ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటాం. అట్ ద సేమ్ టైం ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ వాటి మీద కూడా దృష్టి పెడతాం. ఎవరెవరు చేతులు మారుతున్నాయి, డబ్బులు ఎవరెవరు చేతులు మారుతున్నాయి, ఇదంతా కూడా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అదేవిధంగా మనకి సబ్ వాళ్ళు, ముఖ్యంగా డీజీపీ గారు దీని మీద కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా కాన్సన్ట్రేట్ చేసి ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోని రాబోయే కాలంలో అంటే ఇప్పుడు 100 days మేము ఒక ప్రోగ్రామ్, ఒక షార్ట్ టైం ప్రోగ్రామ్, ఒక 2 years లాంగ్ టైం ప్రోగ్రామ్. ఈ 100 daysలోని కూడా మన టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసుకోవడం, 100 daysలోని ఏదో మేము మెరాకిల్ చేసేస్తాము, మేము కంప్లీట్గా రూట్స్లో నుంచి బయటకు లాగేస్తాము కాదు. ప్రివెన్షన్ గవర్నమెంట్ వచ్చింది, ఫర్మ్గా ఉంది. డెఫినెట్గా హానరబుల్ సీఎం గారు అయితే దీని మీద ప్రాపర్ వేలో ఎట్టి పరిస్థితుల్లోని దీన్ని తగ్గించాలి, ప్రివెంట్ చేయాలి. మనం ఎక్కడైనా పిల్లలకి కూడా మోటివేషన్ క్లాసెస్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని, చిన్న పిల్లల దగ్గర మోటివేషన్ క్లాసెస్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని శిక్షలు పడే వరకు కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి మనకి. ఇంతకుముందు మనకి పరిస్థితి ఎలా ఉండేదంటే డ్రగ్స్ అనేసరికి అది దాని మూలం ఎక్కడుందంటే ఆంధ్రప్రదేశ్ని చూపించే పరిస్థితి అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే ఈ చుట్టుపక్కల మనకి పక్కన బార్డర్లో ఉన్న రాష్ట్రాల నుంచి కూడా కొంత మేరకు మనకి ట్రాన్స్పోర్టేషన్ కూడా కొంత మేరకు జరుగుతుంది. బార్డర్ స్టేట్స్ నుంచి కూడా ఆ గవర్నమెంట్ వాళ్ళతో కూడా మేము మాట్లాడతాం. వాళ్ళ హోమ్ మినిస్టర్స్ కానీ వాళ్ళ సీఎంస్ కూడా మేము మాట్లాడతాం. వాళ్ళకి కూడా లెటర్స్ పెడతాం. ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం. దీన్ని మేమేమంటామంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ, అదేవిధంగా కంపల్సరీగా పబ్లిక్ పార్టిసిపేషన్ అన్నది కూడా ఉండాలి. దాని గురించని టోల్ ఫ్రీ నెంబర్ని కూడా మేము పర్టికులర్గా ప్రొవైడ్ చేయడానికి కూడా సిద్ధపడ్డాం. దీని ద్వారా తల్లిదండ్రులు ఎవరైనా కూడా వాళ్ళ పిల్లలు ఈ గంజాయికి కానీ డ్రగ్స్కి కానీ బానిసైపోతే వాళ్ళ వివరాలు కూడా చాలా గోప్యంగా ఉంచి ఆ పిల్లలకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళకి కూడా వైద్యపరమైన వాళ్ళకి కూడా సేవలు చేయడానికి కూడా అందించడానికి కూడా మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నా. మేడం ఒకసారి గిరిజనులకి సంబంధించి ఎటువంటి ఇంప్లిమెంటేషన్స్ ఇంతకు ముందు ఉండేవి, ఇప్పుడు మేము ఏం పెట్టాలనుకున్న దాని మీద కూడా ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు ఒకసారి మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి.
ఈరోజు సబ్ కమిటీలో గంజాయిని నియంత్రించాలి, నిర్మూలించడం అనేది దీర్ఘకాలికంగా వచ్చింది. కానీ ముందు నియంత్రిస్తే కానీ బయట జరుగుతున్నటువంటి చాలా రకాలు అది దోపిడీ కానీ అత్యాచారం కానీ ఏది జరిగినా దానికి చివర ఎక్కడో ఒక దగ్గర ఖచ్చితంగా గంజాయే కనిపిస్తుంది ఎక్కడికి వెళ్ళినా. కాబట్టి వీటిని ఏంటంటే పూర్తిగా మనం నియంత్రించాలి, ముందుగా నిర్మూలించాల్సినటువంటి అవసరం ఉందండి ఈ 100 డేస్లో అయితే. కాబట్టి ముఖ్యంగా ఈ గంజాయి అమ్ముతున్నది, కొంటున్నది, చేస్తున్నది అంతా పెద్ద చేతులు. కానీ పూర్తిగా అమాయకమైన గిరిజనులు దీనికి ఎక్కువ బలైపోతున్నారు. మొన్న మేడం అనిత గారు సెంట్రల్ జైలుకి వెళ్ళేటప్పుడు కూడా 80% ఎస్టీసీ అక్కడ కనిపించారు. కేవలం అక్కడ బెయిల్ రాక, ఒకవేళ బెయిల్ వచ్చినా వాళ్ళకి కనీసం ఎవరు సంతకం పెట్టడానికి మనుషులు లేక అలా ఇబ్బంది పడే మనుషులు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. అలాగే పూర్తిగా మన ఎస్టీ ఏరియాలో, వైజాగ్ ఏరియాలో, అరకు పాడేరు ఏరియాలో ఉన్నటువంటి 11 మండలాలు, అలాగే నర్సీపట్నం ఏరియాలో, అలాగే అరకు పాడేరు నుంచి కొంచెం బార్డర్కి వస్తే ఒరిస్సా ఏరియా వరకు అక్కడంతా గంజాయి పండుతుంది. ఆ విషయం అందరికీ తెలుసు. అది కేవలం పేద గిరిజనుల తాలూకా భూములు. అవి ఇంతకు పూర్వం ప్రభుత్వం వాళ్ళకి కాఫీ సాగు చేసుకోమని ఇచ్చినటువంటి భూములు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు 14-15 ఆ ఇయర్లో కాఫీ సాగు చేసుకోవడానికి 1,25,000 ఎకరాలు 1,30,000 మంది జనాలకి ఇచ్చినటువంటి భూమి అదంతా. ఆ భూమిలో పూర్తిగా అందరూ కూడా కాఫీ పండించుకొని, అలాగే కాఫీతో పాటు పెప్పర్ కానీ, అలాగే అల్లం కానీ, అలాగే పసుపు కానీ, జింజరు, ఇలా టర్మరిక్ ఇవన్నీ కూడా, అలాగే చింతపండు ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చేసుకొని పండించుకునే పంటలు గిరిజనులు జీవనోపాధి చేసేవాళ్ళు. అలాగే వాటిని జీసీసీకి పంపించేవాళ్ళు. గత 5 ఏళ్లుగా మనకి పూర్తిగా ఐటీడీఎల్ నిర్వీర్యమైపోయాయి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరికి ఎటువంటి 16 రకాల మనకి లబ్ధిదారులకు అందించే స్కీములన్నీ కూడా క్యాన్సిల్ అయిపోయాయి. దానివల్ల ఏంటంటే ఎవరికి లబ్ధిదారులకు మనం డబ్బులు ఇచ్చే పరిస్థితి కానీ, ఒక స్కీమ్ ఇచ్చే పరిస్థితి కానీ లేకుండా పోయింది. ఆ టైంలో ఎవరికి మొక్కలు ఇవ్వటం కానీ, లేదా స్ప్రింక్లర్స్ కానీ, లేదా 90% సబ్సిడీతో వ్యవసాయ పనిముట్లు కానీ ఇచ్చే పరిస్థితి ముందు ఉండేది. గత 5 సంవత్సరాలు లేకపోవడం వల్ల గిరిజనులు ప్రలోభాలకు లోబడి కొంతమంది పెత్తందారులు వాళ్ళకి కావాలి అని గిరిజనుల్ని కొంచెం, ఇప్పుడు ఇంతకుముందు మేడం గారు చెప్పినట్టు ప్యాకెట్లు ఇవ్వడం కానీ, లేదా అక్కడ పండించడం కానీ, రవాణాకు సరిపోయినటువంటి వాళ్ళకి ఏంటంటే చిన్న ప్యాకెట్స్ ఇస్తే ఎవరికి అందించడం కానీ, ఇలా చేసి పేద గిరిజనులందరూ కూడా ఈరోజు జైళ్ళల్లో, అలాగే వాళ్ళు ఖైదీలుగా ఉండే పరిస్థితి ఈరోజు ఉందండి. అలాగే నేనేంటంటే అందరి గిరిజనులకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, అపీల్ చేస్తున్నాను, మీరు ఎవరెవరైతే ఇంతకు పూర్వం ఏ విధంగా అయితే కాఫీ తోటలు పండించుకోనో, పెప్పర్ పండించుకోనో, మిగిలిన ఆ ఏరియాలో ఉన్నటువంటి భూములకు ఏ రకాలుగా పండించుకునే వాళ్ళు ఇప్పుడు కూడా అలాగే చేయండి. దయచేసి ఎవరు కూడా గంజాయి పండించొద్దు. ప్రభుత్వం ఇచ్చిన భూముల్లో మీరు కేవలం బ్రతకడానికి మీ జీవనోపాధికి మాత్రమే ఇచ్చాం. కానీ ఈరోజు మీరు మళ్ళీ గంజాయిలు పండిస్తే, ప్రభుత్వం ఇచ్చే భూముల్లో మీరు పండిస్తే ఖచ్చితంగా ప్రభుత్వం ఆ భూముల్లో మీకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది మీరు పండించి మీరు అమ్మడం లేదని సంగతి అందరికీ తెలుసు. ఎవరెవరైతే బిగ్ షాట్స్ ఉన్నారో వాళ్ళ మధ్యకి రావట్లేదు. మీరే అనవసరంగా మనం దొరికిపోతున్నాం. గిరిజనులుగా ఈరోజు చదువుకోవాల్సినటువంటి చిన్న పిల్లలు ఎక్కడైతే ఉన్నారో ఆ పిల్లలు చదువుకోకుండా డ్రాప్ అవుట్స్ అయ్యి ఇలాంటి ఉచ్చుల్లో దిగిపోతున్నారు. కాబట్టి దయచేసి అందరూ కూడా మేము ఇక్కడి నుంచి అపీల్ చేస్తున్నాం, మీరందరూ కూడా ఈ గంజాయి పండించడం మానేయండి. గంజాయి ప్యాకెట్స్ రవాణా చేయడం కానీ, రవాణా చేసిన వాళ్ళకి సహాయం చేయడం కానీ దయచేసి చేయకండి. ఎందుకంటే మీరు బలైపోతున్నారు. మనం మళ్ళీ ఇంతకు పూర్వం లాగానే ఐటీడీ ద్వారా అన్ని సబ్సిడీలతో మీకు కావలసినటువంటి విత్తనాలు కానీ, ఎరువులు కానీ అన్నీ కూడా సప్లై చేయడం జరుగుతుంది. అలాగే మన పిల్లల్ని ఇంతవరకు 10th క్లాస్ వరకు ఎలా చదివించుకునేవాళ్ళు, అలాగే మీకు 10th నుంచి 11th 12th దాకా అక్కడే ఇంటర్మీడియట్ కూడా ఏర్పాటు చేసి పిల్లల్ని చదివించుకుంటాం. 12th తర్వాత మీకు స్కిల్ డెవలప్మెంట్ కోర్సుల్లో ప్రావీణ్యం ఇప్పించి ఆ తర్వాత అక్కడే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే ఏర్పాటు కూడా చేస్తాం. కాబట్టి మన పిల్లల భవిష్యత్తు మనమే పాడు చేసుకోవద్దు అని మేము అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే నకిలీలు ఎవరైతే ఉన్నారో ఏజెన్సీలో వాళ్ళందరూ కూడా
వీళ్ళకి గిరిజనుల్ని ప్రలోభ పెట్టి భయపెట్టి చేస్తున్నారు. మీకు అట్లాంటివి ఏమైనా ఉంటే దయచేసి మాకు చెప్పండి, మీ పేర్లు కూడా మేము బయట పెట్టాం. అలా మీకు 2-3 రోజుల్లో టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇస్తున్నాం. ఆ నెంబర్ ద్వారా మీరు చెప్పినట్టయితే ఖచ్చితంగా అక్కడికి వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ సంబంధిత డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి పట్టుకోవడం జరుగుతుందని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. గవర్నమెంట్ ల్యాండ్లో చేసినటువంటి ఈ 11 మండలాలు అలాగే నర్సీపట్నం ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడైనా ఉన్నటువంటి గిరిజనులందరూ కూడా ఎక్కడి నుంచి అప్పీల్ చేస్తున్నాం. దయచేసి గంజాయి పండించడం మానేయండి, పూర్తిగా మానేసి పూర్తిగా మీరు ఇంతకు పూర్వం ఎలాగైతే బ్రతికేవాళ్ళో సగౌరవంగా గర్వంగా బ్రతకండి. ప్రభుత్వం మీకు అన్ని విధాలుగా సహాయం చేస్తుందని నేను అప్పీల్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. మీరు గతంలో స్టెప్ అన్నారు, ఇప్పుడు మీరు యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అన్నారు. డిఫరెన్స్ ఏమైనా ఉండబోతుందా? యా షూర్లీ. ఎందుకంటే యాంటీ మీకు ఏఎన్టీఎఫ్ దీనిలో ఎస్పెషల్లీ గాంజా డ్రగ్స్ మీద ఉంటుందండి. ఇప్పుడు సెబ్ అనేది ఏంటంటే శాండ్ గురించి, మైన్ గురించి, లిక్కర్ గురించి, అన్నిటి గురించి కూడా అది మనం యూజ్ చేసేవాళ్ళమి. కానీ ఇది ఏంటంటే ఏఎన్టీఎఫ్ కేవలం ఎస్పెషల్లీ గాంజాయి గురించి, డ్రగ్స్ గురించి మాత్రమే ఉంటుంది. దాని మీద మాత్రమే టాస్క్ ఫోర్స్. యాక్చువల్గా దానికి గురించి కూడా చెక్ పోస్టుల నిర్మాణం అనేది కూడా మేము పెంచుతున్నామండి. ఇంతకు ముందు వరకు మనం 3 చెక్ పోస్టులు మాత్రమే ఉన్నాయి. కానీ అక్కడ చెక్ పోస్టులతో పాటు అక్కడ సీసీ క్యామ్స్, కమాండ్ కంట్రోల్ రూమ్ దగ్గర నుంచి మానిటర్ చేసుకునే విధంగా అక్కడ సీసీ క్యామ్స్ ఏర్పాటు చేసుకోవడం. సీసీ క్యామ్స్లో కూడా ఇందాక మా డీజీపీ గారు చెప్పినట్టుగా అక్కడ ఏదైతే వాళ్ళు అది కరెక్ట్ నెంబరా కాదా, ఒక వెహికల్ వచ్చింది, ఆ వెహికల్ నిజంగా అది ఏమైనా వేరే నెంబర్ ఏదైనా పెట్టాడా, ఒకటి ఏదైనా అలాంటివి కూడా ఐడెంటిఫై చేసుకునే సిస్టమ్ కూడా మేము ఏర్పాటు చేసుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం ఎక్కడైతే మీరు అంటున్నారు ఇప్పుడు బోర్డర్ స్టేట్స్లో ఉన్న వాళ్ళు కొంతమంది పండించిన తర్వాత అక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది, అటువంటి సిచ్యువేషన్స్ ఏదైనా ఉంటే ఉన్నాయి మ్యాక్సిమం. అటువంటి సిచ్యువేషన్స్ ఉన్న వాటన్నిటికీ కూడా ఆ స్టేట్లో ఉన్న హోమ్ మినిస్టర్స్ కానీ చీఫ్ మినిస్టర్స్ కానీ లెటర్లు పెట్టి అక్కడ కూడా వాళ్ళని కంట్రోల్ చేయమని వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేయడానికి కూడా మేము ఒక కార్యాచరణ అనేది పెట్టుకున్నాం. యాక్చువల్గా మన వాళ్ళు ఇంచుమించుగా 5000 హెక్టార్స్లో వర్క్ అవుతుంది, ఇలాంటివి చేస్తున్నారని చెప్పారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే మనం పలానా ఇక్కడ ఇంత సాగు అవుతుంది, ఇక్కడ ఇంత సాగు అవుతుంది అని స్పెసిఫిక్గా మనం చెప్పలేకపోతున్నాం. కానీ ఇప్పుడు విషయం ఏంటంటే కొన్ని డ్రోన్స్ ద్వారా, కొన్ని శాటిలైట్స్ ద్వారా కూడా వీటిని ఐడెంటిఫై చేసుకొని డిస్ట్రాయ్ చేయడానికి, అట్ ద సేమ్ టైం తిరిగి వాళ్ళని మోటివేట్ చేయడానికి ఇప్పుడు ఎంతవరకు మనం డిస్ట్రాయ్ చేయగలం, ఎంతవరకు మనం దాన్ని అక్కడికి వెళ్ళి ధ్వంసం చేయగలం, మళ్ళీ అదే వాళ్ళు చేస్తారు, రిపీట్ చేస్తారు. విషయం ఏంటంటే ఇప్పుడు ఆగస్ట్ నుంచి రెడీ అవుతారండి. ఇప్పుడు ప్లాంటేషన్ కూడా ఆగస్టు సెప్టెంబర్లోనే అది ప్లాంటేషన్ కూడా రెడీ అవుతుంది. దాని గురించేనే ముందుగానే ప్రివెంట్ చేయాలనే ఉద్దేశంతో సబ్ కమిటీ కూడా బిఫోర్గానే మేము కూర్చోవడం జరిగింది. అక్కడెక్కడ కూడా ప్లాంటేషన్ జరగకుండా చూసుకునే బాధ్యతలు కూడా తీసుకుంటాం మ్యాక్సిమం. అంటే యాక్చువల్గా మీకు ఏమంటానంటేనండి, ఏ పేరు పెట్టండి, ఏం చేయండి, ప్రజల్లో అయితే మార్పు రావాలి. ఆ మార్పు మన నయానో భయానో తీసుకురావాలి. అది మనం బుజ్జగించి తీసుకురావాలా, భయపెట్టి తీసుకురావాలో తెలియదు, కానీ ఏదో రకంగా అదైతే మనం తీసుకురావాలనుకునేటప్పుడు ఫస్ట్ ఫేజ్లో ఏం చేస్తాం, బుజ్జగిస్తాం. అమ్మ చెయ్యొద్దు, ఇలా చెయ్యొద్దు, అలా చెయ్యొద్దు అని. సెకండ్ ఫేజ్ వరకు ఏం చేస్తాం, ఆటోమేటిక్గా పనిష్మెంట్స్ అనేది ఉంటుంది. మన దగ్గర పండిస్తున్నా కానీ ఎక్కువ బయట రాష్ట్రాలకు ఎక్స్పోర్ట్ అవుతున్నది మొన్నటి వరకు ఉంది. కానీ ఇప్పుడు లాస్ట్ కొన్ని సంవత్సరాలుగా లోకల్ కన్జంప్షన్ విపరీతంగా పెరిగింది అనేది మేము దీని మీద అంత శ్రద్ధ చూపించడానికి కూడా కారణం ఏంటంటేనండి, 7 years బాయ్ కూడా ఈరోజు గంజాయి తీసుకుంటున్నాడు. మా దగ్గర స్కూల్స్లో ఒక టీచర్ చెప్పింది నాకు, స్కూల్ దగ్గరకు వచ్చి ఒకసారి బ్యాగ్ గనక దులిపితే 30% స్టూడెంట్స్ దగ్గర గంజాయి ఉంటుంది. అంటే మనం కించపరచుకోవడం కాదు, ఎక్కడో అక్కడ వాస్తవాలు మనం చెప్పుకుంటేనే బయటకు కూడా తెలుస్తుంది. మేము ఎందుకు ఇంత నిర్భయంగా బయటకు చెప్తున్నాం ఇలా జరుగుతుందని. కనీసం తల్లిదండ్రులైనా మానిటరింగ్ పెట్టుకోవాలి పిల్లల మీద. తల్లిదండ్రులు కూడా స్కూల్కి పిల్లలు వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎలా వస్తున్నారు, వాళ్ళ సిచ్యువేషన్స్ ఏంటి అన్నది కూడా మానిటర్ చేసుకోవాలి. అట్ ద సేమ్ అక్కడి నుంచి కూడా మనకి అన్నది మోటివేషన్ అనేది ఉండాలి అన్న దాని మీద చెప్తున్నాం. మీరు అన్నట్టు ఇంతకుముందు ఎక్స్పోర్ట్ అయ్యేది, ఇప్పుడు ఏంటంటే లోకల్ కన్సెప్షన్ ఎక్కువైపోయింది.
అంటే ఏ ఏరియాలో ఏంటండి ఏ ఏరియాలో ఉంది ఎక్కువగా? మనకి ట్రాన్స్పోర్టేషన్ కానీ అక్కడ మనకి పండించేదంతా కూడా ఏజెన్సీ ఏరియా 11 మండలాల్లోనే మనం ఎక్కువ టార్గెట్ పెట్టగలం. మీకు ఓవరాల్గా దేశం మొత్తం ఉందండి, ఎక్కడనంటే ఏంటి, ఎక్కడికి వెళ్ళినా ఎక్కడైనా ఉంది ఈరోజు. అంత ఏమో అంతకు మించి కూడా ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళు బాగా తెలివి మీరిపోయారు. నేను మొన్న మా డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా అన్నాను, మన ఐపీఎస్ ఆఫీసర్స్, గ్రూప్ 1 ఆఫీసర్లు, డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు ఎంతో ట్రైనప్ అయి మనం ఇక్కడికి వస్తాం. వాళ్ళు ఏంటంటే ఎంత టెక్నాలజీ ఉపయోగించుకొని వాళ్ళు ఎన్ని తెలివితేటలతో వాళ్ళు పనిచేస్తున్నారు, వాళ్ళకి మించి పని చేయాలనుకున్నాం. మీరు అన్నట్టు అంతరాష్ట్ర ముఠాలు ఉన్నాయి ఇందులోని, కంపల్సరీ అంతరాష్ట్ర ముఠాలు, అంతర్జాతీయ ముఠాలు ఉంటాయి. కానీ మేము మాత్రం వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువగా చేసే పరిస్థితి ఉంది. స్టూడెంట్స్ వరకు కూడా ఉంటారండి, ఉంటారు, కంపల్సరీ ఉంటారు. ఏదైనా మేము చెప్తున్నాం కదండి, ప్రక్షాళన అయితే స్టార్ట్ అయింది. అది అన్ని వైపుల నుంచి కూడా ప్రక్షాళన స్టార్ట్ అవుతుంది. ఇంటర్నల్గా నేను ఒకసారి మీకు ప్రెస్లో కూడా చెప్పాను, ఇంటర్నల్ ఇంటెలిజెన్స్ కూడా అవసరం. డిపార్ట్మెంట్లో కూడా ఇంటర్నల్ ఇంటెలిజెన్స్ కూడా అవసరం. అందరూ ఒకలా ఉండాలని రూల్ ఏం లేదు కదా. సో ఇంటర్నల్ ఇంటెలిజెన్స్ కూడా మేము పెట్టుకుంటాం ఎక్కడైతే ఇలాంటివి అందుకే మీకు చెప్పింది ఇందాక, చెక్ పోస్టుల దగ్గర సీసీ క్యామ్స్ ఏంటి అని ఒకవేళ అడిగితే కనుక మేము ఇంటర్నల్ ఇంటెలిజెన్స్ అది ఏమో గబుక్మని అక్కడ ఉన్న గార్డ్ ఎవరు వదిలేస్తే పరిస్థితి ఏంటి? ఇప్పుడు డాగ్ స్క్వాడ్ కూడా పెంచుకోవాలి. ఇప్పుడు విషయం ఏంటంటే డ్రగ్స్ అయినా మనకి ఐడెంటిఫై అవుతాయి, కానీ తొందరగా గంజా తొందరగా ఐడెంటిఫై అవ్వదు. కంపల్సరీ ఆ డాగ్ స్మెల్ చూసి అలా చెప్పడం, అలా ఎంతవరకు మనకి ఇప్పటి వరకు ఉన్న టెక్నాలజీ. సార్ పాలిటిక్స్లో ఉన్న పెద్దలు ఏ పార్టీ వాళ్ళైనా సరే ఉపేక్షించే పరిస్థితి లేదు. చాలా క్లియర్గా చెప్తున్నాం ఇందులో. ఏ పార్టీ పలానా పార్టీ మా అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ అన్నా కూడా ఇందులో అసలు 80% టాలరేట్ చెయ్యం. ఎలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికైనా సిద్ధంగా ఉన్నాం. ఎక్కువగా ఉందమ్మా. యాక్చువల్గా లాస్ట్ టైం మనకి సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చారు. అది మనకి వైజాగ్లోని ఇంచుమించుకు ఒక 25,000 కేసెస్ అక్కడ దొరికింది, మనకి డ్రగ్ దొరికింది. దాని మీద కూడా ఇందాక మాకు వచ్చిన డిస్కషన్లో ఆల్రెడీ సిబిఐ దగ్గర ఉంది. అది ఎంతవరకు వచ్చింది ఏంటనేది అయితే మేము రిపోర్ట్ తెప్పించుకుంటామమ్మా. ఏముందండి, ఇప్పుడు బయట నుంచి ఒక్కసారి స్ప్రెడ్ అయిపోయిన తర్వాత అది రూట్ లెవెల్లోకి వెళ్ళిపోయినప్పుడు మనం ఏదో చెప్పాను కదా, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి, పీపుల్ పార్టిసిపేషన్ ఉండాలి. మనం అక్కడి నుంచి మోటివేట్ చేసుకొని పైనుంచి, అందుకే ఆయన అన్ని వైపుల నుంచి ఒక పక్క నుంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ని మనం అక్కడ కూడా మోటివేట్ చేయాలి, అక్కడ కూడా క్లాసెస్ తీసుకోవాలి, పిల్లల్ని అవేర్ చేయాలి, పేరెంట్స్ని అవేర్ చేయాలి, వాళ్ళకు ధైర్యం కల్పించాలి. అక్కడ మొదలు పెట్టుకొని రీహాబిలిటేషన్ సెంటర్స్, డీఅడిక్షన్ సెంటర్స్, హెల్త్ పరంగా, ఎక్సైజ్ పరంగా మనకి ఎవరైతే మన సెబ్ వాళ్ళు కానీ ఎక్సైజ్ వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళని, పోలీస్ ఫోర్స్, ఇన్ని కలిస్తేనే కానీ ఈరోజు దాన్ని కనీసం మనం కంట్రోల్ చేయడానికి ఇన్ని శాఖలు కలిస్తేనే కానీ కంట్రోల్ చేయలేకపోతున్నాం. ఎక్స్పర్ట్స్ అయితే కొంతమంది చాలా తక్కువ ఉన్నారండి, కౌన్సిలర్స్ అయితే చాలా తక్కువ ఉన్నారు. ఇంకా వాళ్ళని కూడా మేము రిక్రూట్ చేసుకోవాలి. ఇందాకే మన హెల్త్ మినిస్టర్ గారు కూడా చెప్పున్నారు, సుమారుగా రీహాబిలిటేషన్ సెంటర్స్ ఒక 14 వరకు ఉన్నా కూడా ఇంకా పెంచుకునే పరిస్థితి ఉంది. ఇంకొకటి కూడా ఏంటంటే ప్రిజన్లోని ఇప్పుడు ఎలాగైతే మీ సెంట్రల్ జైలుకి వెళ్ళాము, అక్కడ మంచి హాస్పిటల్ ఉంది, హాస్పిటల్ ఫెసిలిటీ అంతా ఉంది. అలాంటి చోటనే కూడా రీహాబిలిటేషన్ సెంటర్స్ పెడితే గనక మన లోపల గంజాయికి బానిసైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మళ్ళీ రీహాబిలిటేషన్ సెంటర్కి బయటకు పంపించాలంటే ఒక గార్డు, దానికి సంబంధించి మళ్ళీ పోలీస్ ప్రోటోకాల్ అంతా ఉంటుంది. కానీ అది ఇంటర్నల్గా ఉన్న మనకు ప్రెజెంట్లోనే అటువంటి సిచ్యువేషన్ ఏదైనా ఉంటే కనుక రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉంటే డెఫినెట్గా వాళ్ళకి యూజ్ అవుతుందనే ఉద్దేశంతో కూడా మేము కూడా ఒక డెసిషన్ తీసుకుంటున్నాం. లేదండి, ప్రతి చోట కూడా భద్రత అయితే చాలా కట్టుదిట్టం చేసే ఏర్పాటుకి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఎక్కడా కూడా అంటే స్టార్ట్ చేసాం, వారైతే స్టార్ట్ అయింది, 80% వారైతే స్టార్ట్ అయింది. డెఫినెట్గా దీన్ని ఫుల్ఫిల్ చేస్తాము విత్ పబ్లిక్ పార్టిసిపేషన్. అదైతే మేము పబ్లిక్ని కూడా మేము అడుగుతున్నాం, దయచేసి మీరు కూడా మాతో పాటు పార్టిసిపేట్ రండి, మీరు కూడా మోటివేట్ అవ్వండి, మోటివేట్ చేయండి. ఎందుకంటే అందరం కలిస్తేనే కానీ చేయలేం. ఏ ఏరియా ఇప్పుడు
ఇప్పుడు ప్రతి ఏరియాలో, ప్రతి ఊళ్ళో, ప్రతి ఏరియాలో ఒక నిర్మానుష్య ప్రాంతం ఉంటుంది కదా. అది ఒకప్పుడు ఓన్లీ అసాంఘిక శక్తులు, పెద్దవాళ్ళు మద్యం తాగడానికే వినియోగించేవాళ్ళు. ఇప్పుడైతే అక్కడ పిల్లలు, మిడిల్ వాళ్ళు, ప్రతి ఏరియాలో ఇది ఎక్కువగా జరుగుతుంది, ఎక్కువ కంప్లైంట్. ఎస్, మీరు అన్నది కరెక్ట్ అండి. ఎందుకంటే లాస్ట్ టైం చీరాల జరిగిన ఇన్సిడెంట్ కూడా మేము చూస్తే ఒక స్కూల్ వెనకాతల బుషెస్లో జరిగింది. అక్కడే వాళ్ళు ఎప్పుడు కూడా రెగ్యులర్గా ఉండేది. మేము ఆ రోజు కూడా మేము డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడి ఏదైతే జంగిల్ క్లియరెన్సెస్ చేయాలి, ఇంకోటి ఏంటంటే కొన్ని రిస్ట్రిక్టెడ్ ఏరియాస్ ఉంటాయి, అటువంటి ఏరియాస్లో కూడా మ్యాక్సిమం ఈ టాస్క్ ఫోర్స్ ఏదైతే నైట్ బీట్లో తిరుగుతున్న పోలీసులు కూడా వాటి మీద ఎక్కువగా టార్గెట్ చేయడం. అందుకే లాస్ట్ టైం మీకు చెప్పాను, 8 తర్వాత అటువంటి ఏరియాస్లో కనుక జనాలు ఉంటే వాళ్ళని చెదరగొట్టడం, వాళ్ళని కొంచెం వాళ్ళని ప్రివెంట్ చేయడం అది చేయాలి అని చెప్పేసి మేము లాస్ట్ టైం అనుకున్నాం. ఇవన్నీ కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్స్లో ఉన్నాయండి. మైన్యూట్ థింగ్స్ అని మీకు చెప్పలేదు అంతే. అవి బాబాయ్ అదేదో అంటారు కదండి, చాలా అంటే వైట్నర్స్ అంట, నెయిల్ పాలిష్ రిమూవర్స్ అంట, అసలు ఏంటంటో చెప్తున్నారు. మాకే భయం వేస్తుంది. ఇంకా మనం అంత డెప్త్కి వెళ్ళామనుకోండి ఇంక సెర్చింగ్ మొదలు పెడతారు, ఇంక వద్దులేండి. ఎందుకు ఉండదండి? కింగ్ పిన్స్ ఎవరో ఒకరు ఎక్కడో ఒకరు పట్టుబడి ఉంటారు. బై డిఫాల్ట్ వాళ్ళు బెయిల్ మీద వెళ్ళి ఉంటారు. ఆ రికార్డ్ అంతా మా దగ్గర ఉంటుంది కదా. ఆ రికార్డులో ఉన్న వాళ్ళందరి మీద కనుక స్పై పెడితే ఎంతసేపు పట్టుకుంటాం? ఐడెంటిఫై చేస్తున్నామండి. ఉన్నారు, లిస్టులో ఉన్నాయి, మా దగ్గర ఉన్నాయి నేమ్స్. అందుకే అండి వాళ్ళని ఇంట్రాగేట్ చేసి వాళ్ళ పైన ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారో డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా కింగ్ పిన్ ఎవరు ఉన్నది మాకు వస్తుంది. దీనికి కూడా టెక్నాలజీ ఎలా యూజ్ చేయాలనే దాని మీద కూడా వర్కౌట్ అవుతుంది. ఏఎన్టీఎఫ్కి ఫుల్ రైట్స్ ఇస్తామండి. నేను ఒకటే అండి, ఇప్పుడు 5 కోట్ల మంది జనాభాలో మనం ఎత్తి కొడితే ఎంతమంది ఉంటారు సార్? పోలీసులు 50,000 మంది ఉంటారు. మనం సరిపోతుందా అంటే అసలు మనం ఆలోచించుకోవాలి కదా. నేనేమంటానంటే దాని గురించనే కొంచెం ఆ పబ్లిక్ అవేర్నెస్ తీసుకురావడానికనే కదా ఈ అన్ని డిపార్ట్మెంట్లు కలిసేది. డెఫినెట్గా ఉంటుంది. అదేం లేదండి, ఇది సపరేట్ బ్రాంచ్, అది సపరేట్ బ్రాంచ్. ఇంకా దాని మీద ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు. అది ఒకసారి మీరు అన్నది కరెక్టే, కానీ ఒకసారి టెక్నికల్గా ఎలా ఉందండి, మైన్స్ ఉన్నాయి కదా పక్క నుంచి, ఇంకా మైన్స్ ఉంది కదా, లిక్కర్ ఉంది, మైన్ ఉంది, లిక్కర్ పాలసీలు కూడా అవన్నీ చూసుకోవాలి కదా. అంటే మళ్ళీ ఏం మాట్లాడిన కాంట్రవర్సీ అవుతుంది, ఎందుకులేండి, ఒక ఇష్యూ నడుస్తుంది కదా దాన్ని అడవనేయండి. ఈ రోజు జైల్లో ఉన్న ఆయన లారీలతో తెచ్చినా కూడా కేసులు పెట్టాలి. అవి ఎగ్జాంపుల్స్ అన్ని చెప్పలేం, కానీ అట్లా జరిగాయి మేడం గతంలో. ఇప్పుడు జరగలేదని మేము అట్లా మీరు అంటే విషయం ఏమవుతుందంటేనండి, వాళ్ళు చేసిన ఏదో పాపాలు ఇప్పుడు మేము ఏదో అడుగుతున్నట్టు అనిపిస్తుంది అనమాట. లేదండి, ఇందాకే నేను ఏదో చూశాను ఒకసారి, అంటే ఏం మాట్లాడి కొంచెం మళ్ళీ ఎందుకులే కాంట్రవర్సీ అని ఆలోచిస్తున్నాం. కానీ నేను ఇంక దాని గురించే ఆగాను కాసేపు. ఏమంటే ఒక విషయం చెప్తున్నానండి, పిన్నెల్లి ఆయన మీద ఒక హత్యాయత్నం, ఈవీఎం బాక్సులు బదలగొట్టారన్న ఒకటి, ఇవన్నీ కూడా రికార్డెడ్గా దొరికినాయి. రికార్డెడ్గా దొరికిన తర్వాత అరెస్ట్ ప్రక్రియ అనేది ఎలా జరిగిందో మనందరికీ కూడా తెలుసు. ఆయనని తీసుకెళ్ళి ఆయన పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి, ఒక మాజీ సీఎం, ఫస్ట్ తీసుకున్న ప్రోగ్రామ్ కూడా ఏంటంటే ఒక ఖైదీని వెళ్ళి కలవటానికని ఒక ప్రోగ్రామ్ తీసుకున్నారు. అది అతని ఇష్టం. అది కూడా ఏంటి, ఒక 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని అక్కడికి వెళ్ళి ఒక హెలికాప్టర్లో వెళ్ళారు, ఒక డబ్బున్నవాడు వెళ్ళాడు, తీసుకొని పెట్టుకున్నాడు. నేను ఇక్కడ ఏమంటానంటే, యాక్చువల్గా పిన్నెల్లి గారికి ఉన్న ములాఖాతులు టైం అయిపోయింది. ఓకే, అయిపోయింది కాబట్టి అయినా కూడా హ్యుమానిటీ గ్రౌండ్స్లో ఒక ఎక్స్-సీఎం రిక్వెస్ట్ చేస్తే పర్మిషన్ ఇచ్చాం, అవునా కదా? ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా జైల్లో పెట్టినప్పుడు కుటుంబ సభ్యులకి 3వ ములాఖాత్ ఇవ్వాలంటే ఇచ్చేవారు కాదు. కానీ ఈరోజు మేము ఏం చేసాము, అతను రిక్వెస్ట్ అంటే అతనికి పర్మిషన్ లేదన్న సంగతి కూడా తెలుసుకున్న తర్వాత కూడా అతను రెడీ అయ్యారంటే అక్కడ గలాటా సృష్టించడానిక? యాజ్ పర్ రూల్కి పైకి వచ్చి హ్యుమానిటీ బేసిస్ మీద ఇచ్చాం. అఫ్ కోర్స్ ఈరోజు మేము చాలామంది చెప్తున్నారు దండోపదండాలకు వెళ్తున్నారు, అలాగే వెళ్తున్నారు, ఇలాగ వెళ్తున్నారని.
నేను ఒకసారి ప్రిజెన్స్ ఐజీ గారితో కూడా మాట్లాడినా, అసలు ఎంతమంది ములాఖాతులు వెళ్తున్నాయి, యాజ్ పర్ రూల్ ఎలా వెళ్తున్నాయి, మేము అన్నీ కూడా మాట్లాడుకుంటున్నాం. ఆయన బయటకు వచ్చి ఈరోజు బయటకు వచ్చి అక్రమంగా అరెస్టులు చేశారు. అక్రమంగా ఏం సీసీ ఫుటేజ్ చూసిన వాళ్ళు ఎవరైనా అక్రమ కోర్టు ఇచ్చిందండి అతను అరెస్ట్ చేయమని? దాని మీద బెయిల్ వచ్చిందని కదా అతని వాదన. దేని మీద బెయిల్ వచ్చిందని? ఇప్పుడు ఇష్యూలో ఏదైతే 10 రోజుల తర్వాత T07 ఎస్ఐ గారు పెట్టారు. 10 రోజుల వరకు ఎస్ఐ గారికి అత్యాచారం చేసినట్టు తెలియదని అడిగారు. 10 రోజుల తర్వాత T07 పెట్టారు కేసు. అవును, 10 రోజులు తెలియదా అని అడిగారు. అదేనండి, పాత గవర్నమెంట్ పెట్టనివ్వలేదు, కొత్త గవర్నమెంట్ వచ్చిన పెట్టారు. ఎలక్షన్ కమిషన్ అన్న అసలు భలే మాట్లాడతారండి సతీష్ గారు మీరు. దాడులు ఎవరు చేశారు ఈ రోజుకి నాకు చెప్పండి? దాడులు ఎవరు చేశారు? దాడులు చేసినట్టు ఎక్కడైనా రికార్డెడ్గా ఉన్నాయా? ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? ఏదైనా త్రూ రూల్ ప్రకారం చేస్తున్నాము. రూల్ ప్రకారం చేసేటప్పుడు దాన్ని కూడా దాడుల కింద మాట్లాడుకోవాలనుకుంటే మరి గత 5 సంవత్సరాలు చేసింది ఏమనుకోవాలి మేము? గత 5 సంవత్సరాలు చేసింది ఏమనుకోవాలమ్మా? స్టార్ట్ అయిన దగ్గర నుంచి మొదలు పెట్టారు కదా, ప్రజావేదిక కూల్చిన దగ్గర నుంచి మొదలు పెట్టారు కదా. మాలాంటి అందరి మీద కూడా 20, నా మీద ఒక 23 కేసులు, ఈవిడి మీద ఒక 7 కేసులు. ఏంటవన్నీ? మేము అవన్నీ కక్ష తీర్చుకోవాలని మేము మాట్లాడలేదు కదా. కక్ష తీర్చుకోవాలనుకుంటే వేరేగా ఉండేది. కానీ ఈ రోజుకి కూడా మేము పబ్లిక్ చెప్తున్నాం, చూపిస్తున్నాం, ఇది ఇలా జరుగుతుంది అని చూపిస్తున్నాం. దానికి ప్రతీకార దాడులు ఎక్కడ జరిగినాయి? ప్రతీకార దాడులు అంటే రెచ్చగొడుతున్నారా ఈరోజు వచ్చి? పాపాలు లెక్క పెడుతున్నామని మీ ఎమ్మెల్యే గారు నిన్న ఒక జేసీబీని తీసుకొని వెళ్ళి ఒక లీటర్ కొట్టేశారు. దాని మీద ఆల్రెడీ కేసు కూడా ఫైల్ అయింది కదా. మీరు అది అడుగుతున్నారే కానీ పక్కన చంద్రశేఖర్ రెడ్డి అక్కడికి వెళ్ళి మున్సిపల్ ఉద్యోగుల్ని తోసేసిన సంఘటన అడగరు. అదెవరు కేసు పెట్టారు చూడండి ఒకసారి వెళ్ళి. మేము మాట్లాడితే మన కేసు పెట్టారేమో. ఎక్స్ఎమ్మెల్యే నేను ఏమంటానంటే మీరు క్వశ్చన్ చేసేటప్పుడు కూడా కార్నర్ సెట్ క్వశ్చన్ చేస్తే మేము అంతే కార్నర్గా మేము సమాధానం చెప్తాం. అది నేను ఎగ్జాంపుల్ అండి, బెస్ట్ ఎగ్జాంపుల్. యాజ్ ఎ హోమ్ మినిస్టర్ ఐ హ్యావ్ 23 కేసెస్, అట్రాసిటీ కేసుతో సైతం. అట్రాసిటీ కేసు నా మీద ఉంది. నేను కడపకి వెళ్ళి కోర్టుకి అటెండ్ అవుతున్నా. డీసీపీ గారు కూడా చెప్తున్నాను నేను అది ఏదో చూడండి సార్ అని. కంపల్సరీ సార్, ఏదైనా త్రూ లా ఏదైతే యాజ్ పర్ లా ఎలా అయితే వాళ్ళకి వెసులుబాటు వస్తుందో మేము అలా చేస్తాం డెఫినెట్గా. ఎందుకంటే అక్రమ కేసులు ఎవరు కూడా భరించాల్సిన అవసరం లేదు కదా. కొన్ని ఛార్జ్షీట్ వేసిన ఉన్నాయి, కొన్ని ఛార్జ్షీట్ ఏమి ఉన్నాయి, చాలా ఉన్నాయి ఇష్యూస్ అన్ని. అమరావతి రైతుల మీద 2000 కేసులు ఉన్నాయి మేడం, అట్రాసిటీ కేసు కూడా. వాటన్నిటి మీద ఎంక్వైరీ చేస్తామండి. రీఎంక్వైరీ చేయించి అవి కానీ అక్రమం అని తేలితే కనుక వెంటనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఓకే, థ్యాంక్ యూ.